తెలుగుదేశం పార్టీలోనికి వలసలు హోరెత్తిస్తున్నాయి. టీడీపీ దళిత నాయకులు కొవ్వాడ అప్పన్నబాబు ఆధ్వర్యంలో 20వ వార్డుకు చెందిన సుమారు 30 మంది వైకాపా నుండి వీడి తెలుగుదేశం పార్టీలోనికి చేరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, టీడీపీ యువనేత వి సాయికుమార్ బాబుల పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. పార్టీలోనికి చేరిన వారిలో వైకాపా గృహసారథులు ఇండుగమిల్లి ప్రసాద్, మందపల్లి సూరిబాబు, యగ్గాడి సతీష్, బొడ్డపాటి లక్ష్మణ్, కర్రి రమణ, పడాల పెద్ద, దండంగి పాప, అల్లి కుమారి, ఎస్కే అమ్మాజీ, దండంగి మహాలక్ష్మి, ముప్పిడి మోషే, మందపల్లి శ్రీను, ఉండ్రాజవరపు ప్రభాకర్, దొల్ల దొరబాబు, ఈత కోకల యేసు, పెదపూడి కృష్ణ, నురుకుర్తి లోవరాజు, జి నాగు, వీర్రాజు, పి వెంకట్రావు, తాతపూడి సందీప్, కనిపాముల యేసు, దుర్గారావు, సిద్దిన అభిరామ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ కుమార్ బాబులు మాట్లాడుతూ, బెదిరింపులకు ఎవరు తలగొద్దని, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే వేగుల దృష్టికి కానీ లేదా తమ దృష్టికి కానీ తీసుకువస్తే అందరికీ తాము అండగా ఉంటామని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, మేడింటి సూర్యప్రకాష్, టేకి వెంకటరమణ, చాపల వీరబాబు, పెనుబోతుల సత్యబాబు, పెందుర్తి ప్రదీప్, పిట్టా రాజుబాబు, బడుగు రత్నంరాజు, రావాడి నాని, గడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దండింగ్ మహాలక్ష్మి, ఎస్కే అమాజీ, తాతపూడి సందీప్, జై తెలుగుదేశం.